కానిస్టేబుల్ ఈరోజు రిలీజ్ అయ్యే ఖైదీలను తీసుకురా. ఓకే సార్. ఈరోజు నీకు విడుదల. చాలా ఎక్కువ చేస్తున్నావు. జైలర్ జస్ట్ ఇది ట్రైలర్. యాదవ బిల్డప్ ఇవ్వకో. మేకప్ లేని ఆడదాన్ని, బిల్డప్ లేని మగాన్ని ఈ సొసైటీ గుర్తించదు రాజా. మూసుకొని సంతకం పెట్టు. నెక్స్ట్. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఆల్రెడీ కుమ్మింది చాలదా? ఏంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నాకేదైనా నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, నచ్చకపోతే కోస్తా. నేను కాలుస్తా. వదిలే సార్, సంతకం పెడతా. నా జన్మ భూమి భూమి నా జన్మ భూమి ఎంతో అందమైన దేశము, నా ఇల్లు అందులో కమ్మని ప్రదేశము. ఈడేంటిడు బోన్లోంచి కుక్కను ఫ్రీగా వదిలినట్టు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు? ఏంటి వీడు జూ నుంచి తప్పించుకున్న జంతువులా ఫీల్ అవుతున్నాడు? హాయ్ హారతి, ఇప్పుడే జపాన్ నుంచి జస్ట్ దిగా. వేడి నీళ్లు స్నానానికి పెట్టు. ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టు. హాయ్ డార్లింగ్, ఇప్పుడే దుబాయ్ నుంచి ఇండియాకి ల్యాండ్ అయ్యా. ఒక గంటలో ఇంట్లో ఉంటా. నువ్వెప్పుడు దుబాయ్ వెళ్ళావు రాజా? నువ్వు జపాన్ వెళ్ళినప్పుడే రాజా. ఓ, ఇంతకీ నీ పేరేంటి? నా పేరు బలపం బలరాం. అందరూ బలరాం అని పిలుస్తుంటారు. నీ పేరులో బలం ఉంది కానీ బాడీలో కనపట్ల. నిన్ను బలపం అనే పిలుస్తా. నువ్వు నన్ను బలపం అన్నా నో ప్రాబ్లం, గుణపం అన్నా నో ప్రాబ్లం. మరి నీ పేరు? భూమి భాస్కర్. నా పేరులో భూమి ఉంది కానీ నా పేరు మీద సెంటు భూమి కూడా లేదు భయ్యా. అప్పుడు నీ పేరు భూమి భాస్కర్ ఎలా అవుతుందిరా ఎర్రి పప్ప? భూమి లేని భాస్కర్ అవుద్ది. ఆడు వచ్చేటప్పుడు అట్టులోనే కోరా. నువ్వు గెస్సరిగా పట్టుకోరా, బుర్ర పగిలిపోయేలాగుంది. ఇదిగో కోరా, నా కథ నేను జాగ్రత్తగా పట్టుకుంటాను గాని నీ ఫిడేలు జాగ్రత్త తెగిపోద్దే. ఆడు వచ్చేటప్పుడు చూడు. చూస్తా. ఏమైంది? అక్కడ చాలా గొప్పగా ఏర్పాట్లు జరిగిపోతున్నాయండి. జానకమ్మ గారు అబ్బాయి అవుతాడని తెగ సంబరపడిపోతున్నారు. ఆడు రావడమేమో గాని ఆడికి వేయాల్సిన దండ నా ఫోటోకి పడిపోయి ఉందిరా బాబు. ఆగవయ్యా, ఆడు వచ్చేదేమన్నా అనకాపల్లి నుంచి అనుకుంటా పెట్టి అమెరికా నుంచి ఆ తోపికి పట్టు పడతాంలే. సప్తం ఏంటి మిత్రులారా, ఏదో వాహనం వచ్చేస్తున్నారు. వచ్చేదాడేనా? లెస్సు పలికితే మిత్రమా. అమెరికా నుంచి వచ్చాడు ఆటోలో వస్తాడేంట్రా? ఆడిలో వస్తాడు గానే. అవునవును. ఆడేనేమోరా. ఆడు కాదేమోరా. ఆడి అనుకుంటాన్రా. ఆడు కాదేమో నా అనుమానమే. ఆడు కాదంటారేంట్రా? ఆడే రోయ్. మా ఊరికొచ్చాడో రంగురాం పండు, ఊరు వాడంతా మోసవిందంటూ. మా ఊరికొచ్చాడో రంగురాం పండు, ఊరు వాడంతా మోసవిందంటూ. ఎంట్రీ అదిరింది. అప్పుడే అప్పుడే నా డబ్బులు ఎవరుతారు? ఎంత? 9 రూపాయలు. తమ్ముడు 10 రూపాయలు ఇవ్వు. ఇదిగోండి. తీసుకో. ఇప్పుడు కొట్టుకో డప్పు. ఆగు, రూపాయి ఏది? అమెరికా నుంచి వచ్చానన్నా రూపాయి కోసం కక్కుర్తా. ఆఫ్టర్ ఆల్ రూపాయి విలువ తెలుసు కాబట్టే అంబానీలు అదానీల చుట్టూ కోట్లు తిరుగుతున్నాయి అన్నారు. ఆ విలువ నాకు తెలుసు కాబట్టే డాలర్లు సంపాదిస్తున్నా.
ఆ విలువ తెలియదు కాబట్టే వ్యాపారం చేసుకునే టైంలో నా సొల్లు మాటలు వింటున్నావు. ఏసుకో దండ. నువ్వు అమెరికా నుంచి వచ్చావు అనుకున్నావు కానీ ఎర్రగట్ట నుంచి వచ్చావు అనుకోలేదు. ఎంత రూపాయి? ఎల్లే, నీతో పెట్టుకుంటే ఎర్రగడ్డ కాదు మట్టిగడ్డే. ఈ ట్రంప్ ఇక్కడ, ఆ ట్రంప్ అక్కడ. కొట్రా డప్పు. బండి అయితే కొనుక్కున్నాం కానీ డ్రైవింగ్ రాదు. ఈసారి డ్రైవర్ పెట్టేద్దాం, బాగుంటుంది. ఈడెవడు పందికి పంచి కట్టినట్టున్నాడు? ఈడేనేటి పార్ల నుంచి వచ్చింది. ఒరే రాగరా. ఈడేటి నన్ను ఆగమంటున్నాడు. ఈ రాయల్ ఫీల్డ్లో ఉండగా నీకు రాయల్ ఎన్ఫీల్డ్ ఎందుకురా? తిప్పు బండి. అది ఏ ఉన్నా గురు, కింగిలో ఉన్నావు. కింగ్ నేను ఉన్నప్పుడు మరి నీ కిరీటం ఎందుకురా? తీ. సూపర్గా ఉందయ్యా. పదండి. మా ఊరికొచ్చాడో రంగు రాంపండు. కదరా దేనిలో గుర్తుపోతారా? ఒరేయ్, ఏంట్రా ఇది? మాట్లాడక. ఎందుకు కట్టేస్తున్నారా? మాట్లాడకన్నా. చెప్పండి రా. అదేవా కాళ్ళ పడతా అంతే. ఆ, చెప్పరా. ఇప్పుడు అరుచుకో. రేయ్, కట్టేసేవాళ్ళడు కుక్క పిల్లలా పడరాడా. చూడండి మావయ్య, అతను మనకి శత్రువు కాదు, కావాల్సినవాడు. ఈ ఒక్కరోజు అతను ఇంటికి రాకుండా మనం ఆపగలిగితే ఈ రిజిస్ట్రేషన్ ఆపిన వాళ్ళం అవుతాం. అటు కొడుకు మాట కాదనలేక, ఈ ఊరు వదిలి వెళ్ళలేక, పెద్దమ్మ పడుతున్న బాధను చూడలేక మనం ఈ పని చేస్తున్నాం. దయచేసి మనకి మాట రాకుండా చూడండి మావయ్య. అలాగలడు. తాతరా, నువ్వు వెళ్ళి ఆ ఇంటి దగ్గర ఏం జరుగుతుందో ఎప్పటికెప్పుడు నాకు సమాచారం చెప్పాలి. నీకు అదే పని. అలాగే అలాగే. ఆడు మరి అతిథంట్రా, ఆడు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే అంట. అల్లుడి గారు చెప్పారు. రే ఆడికి అట్టి మీద ఉన్నాడ్రా, పడ్డానికి గోదావరిలో తేలుతాడా? పదండి పదండి. పర్లేదురా బాబు, బాగా ఉన్నారా? చెప్పండి రా. అసలు మీరెవరు? ఊళ్ళో ఉన్న ఆస్తిని అమ్మేసి మా జానికమ్మ గారిని తీసుకెళ్లిపోతావా? నా ఆస్తి నేను అమ్ముకుంటాను రా. నా కన్నతల్లి నేను తీసుకెళ్లిపోతాను. నీకేంట్రా? అలాగా, మా తాళ్ళు మా కుర్చీ కట్టేసుకున్నాం అంతే. ఏరా? అవునవును. ఒరే, నువ్వు ఎముడువో దున్నపోతావో నాకు అర్థం కావట్లేదురా. దయచేసి కట్లిప్పండి రా. ఎన్నిసార్లు చెప్పాలరా? ప్లీజ్ రా. ఇదిగా నువ్వు ఇంతకే ఇబ్బంది పడుతున్నావు కాబట్టి నేను కథ చెప్తాను. ఆ కథని, ఆ కథలో ఉన్న నీతి ఏంటో ఖచ్చితంగా చెప్పవరకు నేను వదిలేస్తాను. రే, నువ్వు కథ చెప్పడానికి నువ్వు పొలిటీషియన్ కాదు, నేను ఇక్కడ ఓటర్ని కాదు. మరి అయితే కట్లేప్పం. సరే చెప్పాడు. కథ ఏంటంటే, రాజా, నేనంటే కెలుక్కున్నాను, నువ్వెందుకమ్మా ఇరుక్కున్నావు? ఒకసారి అటు చూడు. భూమి భాస్కర్ ఇక్కడ. సెంటు భూమి దొరికితే సెంటర్ మాల్ కట్టేస్తా. నమస్కారం అండి, నా పేరు రోహిల్లేటండి. రొయ్యలు అమ్ముకునేవాడు ఇంటికి వెళ్ళకుండా ఆఫీస్కి ఎందుకు వచ్చావు? నేను అమ్మటానికి రాలేదండి బాబు, కొనటానికి వచ్చానండి. ఏంటి రొయ్యలా? కాదండి, ఈ ఏడాది రొయ్యల చెరువులు వేసాను, లాభాలు బాగా వచ్చినాయండి. లాభాలు బాగా వస్తే బ్యాంకులో వేసుకోవాలి, లేకపోతే బ్యాంక్ వెళ్ళి ఎంజాయ్ చేయాలి. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? హైదరాబాద్ లో ఏదైనా పెద్ద కాంప్లెక్స్ కడతామని వచ్చానండి. ఎంత ఇచ్చావు? 10 లక్షలు. 10 లక్షలా? 10 లక్షల కాంప్లెక్స్ కావాలా? మల్టీప్లెక్స్ ఏమొద్దు? వద్దండి, కాంప్లెక్స్ కావాలి. ఓహో. అది ఎలా ఉండాలంటే కూర్చునే డబ్బులు సంపాదించాలి, 10 మందికి ఉపయోగపడాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే మొత్తం నా లైఫే చేంజ్ అయిపోవాలి. నువ్వే చూస్తావుగా ఎంత చేంజ్ వస్తుందో. క్యాష్ ఇవ్వండి. బాగుందా? అయ్యో బాబోయ్, భలే ఉందండి కాంప్లెక్స్. రొయ్యలు మన కాంప్లెక్స్ అది కాదు. ఇటు తిరుగు. అయ్య బాబు, ఇదేంటిది? సులభ కాంప్లెక్సా? నేను ఏం కాంప్లెక్స్ అడిగాను, నువ్వేం కాంప్లెక్స్ కట్టించావు? నువ్వేమన్నావు? ఏమన్నాను? హాయిగా కూర్చొని డబ్బులు సంపాదించాలన్నావు. అన్నాను. వచ్చి కూర్చో. 10 మందికి ఉపయోగపడాలన్నావు. ఇప్పుడు చూడు ఎంత మందికి ఉపయోగపడుతుందో. ఫైనల్ గా నీ లైఫ్ చేంజ్ అయిపోవాలన్నావు. ఇప్పుడు చూడు ఎంత చేంజ్. మోసం చేసి మరుగుదొడ్లు కట్టిస్తావా? లేకపోతే నువ్వు ఇచ్చే డబ్బులకి మరుగుదొడ్లు కాక మైసూర్ ప్యాలెస్ వస్తుందండి.
వచ్చాడు రేయ్ నేను టాయిలెట్ కి వచ్చాను రా. ఆగండి. ఈడు నా దగ్గర డబ్బులు తీసుకుని నాకు అన్యాయం చేశాడు సార్. అర్జెంట్ రా. సార్ మీరు ఆగండి సార్. నేనాగినా అదాగదరా, నన్ను వదలండి రా. మీరు వదిలిన ఈయన్ని నేను వదలను సార్. రేయ్ ఈ భూమి భాస్కర్ కాలరా పట్టుకుంటావా? సార్ అర్జెంట్ అర్జెంట్ అన్నారు కానీ మరీ ఎంత అర్జెంట్ అని చెప్పాలి కదా సార్. నేను వెళ్ళొస్తా సార్. అమ్మా కాంప్లెక్స్ కట్టమంటే సులభ్ కాంప్లెక్స్ కడతావా? రాజాను సముద్రంలో కూడా స్విమ్మింగ్ పూల్ కట్టగలవు. నువ్వు మటుకు తగ్గుతున్నావు రాజా. శనిగ్రహం మీద సైట్ ఉంటే నైట్కి నైట్గా అమ్మేవు. రాజా నీతో ఫ్రెండ్షిప్ చాలా కష్టం రాజా. సేమ్ టు యూ రాజా. నీతో ఫ్రెండ్షిప్ కట్టిఫ్ రాజా. అలాగే రాజా. కట్టిఫ్ రాజా. అలాగే రాజా. నాలో వేచిన ఉదయం ఈనాడే. హారతి హారతి. ఏమోయ్ ఏ ముహూర్తాలు నీ పేరు హారతి అని పెట్టారో గాని హారతి అనగానే హారతి పట్టుకొచ్చేస్తావు. అయ్యారు దీనికి అలా అంటారేంటి? ఇంటి ముందుకి అడుక్కునే వాళ్ళు వస్తే ముష్టేసి పంపిస్తారు ఎవరన్నా, కానీ అమ్మగారు దిష్టి తీసి మరీ పంపిస్తారు. ఏమేవ్ నా ఆదాయం మొత్తం నీ హారతి బెళ్ళకే కర్పూరం వేయలాగుందే. ముందు హారతి తీసుకోండి. ఏమై మీకోసం ఫారిన్ నుంచి. హలో నాన్న. జపాన్ నుంచి నాకేం తీసుకొచ్చారు? నీకు జపాన్ నుంచి రిమోట్ కార్ తెచ్చాను రా. థ్యాంక్ యూ డాడీ. లవ్ యూ రాజా. ఏమోయ్ నీకు జపాన్ నుంచి స్పెషల్ చీర పట్టుకొచ్చారు చూసుకో. జపాన్ లో చీరలు కట్టుకోరు కదండి. నువ్వు ఎప్పుడైనా జపాన్ చూసావా? లేదు. అయితే కట్టుకుంటారు. ఏమండి ఇంతకీ జపాన్ ఎలా ఉంది? ఏం చెప్పమంటావే, ఎక్కడైనా ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంటారు. కానీ జపాన్ లో అందరూ ఒకేలాగుంటారు, ముక్కులు లేకుండా. అయ్యో మీరు జపాన్ అన్నారు, ఇక్కడ మేడ్ ఇన్ చైనా అని రాసింది. ఏమిట్రా నువ్వు? రేయ్ నే విమానంలో తిరిగి వచ్చేటప్పుడు దారిలో చైనా కనపడింది. చైన్ లాగా ఇవన్నీ కొనుక్కొచ్చా. సరే ఏంటిలా చిక్కిపోయారు? నేనేమైనా డైలీ చికెన్ బిర్యానీ తింటున్నానా? చిక్కిపోకుండా ఉండటానికి రోజు సాంబారే, వారానికో చిన్న గుడ్డు, నెలకోసారో చిన్న చికెన్ ముక్క, అది గంట సేపు క్యూలో నిలబడితే చిన్న ముక్క తొక్క. మీరు జపాన్ నుంచి వచ్చారా జైలు నుంచి వచ్చారా? నీ అయ్యా పనోడులాగుండు. ప్రతి విషయంలో వేలు పెట్టేవనుకో వేలు కట్ చేస్తావు వెదవా. 3 నెలలు కనపడపోయేసరికి నా అలివేలు నా మీద బెంగ పెట్టేసుకుని ఉంటది. అలివేలు బంగారం. బంగారమా? ఏంటి బంగారం? అమ్మని అమ్మ. నిన్ను చూస్తే మూడు వస్తుంది. నువ్వు కొంచెం కోఆపరేషన్ చేస్తే. ఎవరైనా చూస్తే? ఓరి నాయను, ఈడెవడో నా ల్యాండ్ని కబ్జా చేసినట్టు. ఏం సార్ ఇంత అర్జెంట్ గా రమ్మన్నారు? ఏం బంగ్లా ఇప్పించావా? ఏమైంది సార్? ఇది బంగ్లానా భూత్ బంగ్లానా? ఏం మాట్లాడుతుంది సార్ మీరు? ఈ ఇంట్లో దెయ్యం ఉందయ్యా. ఈ ఇంట్లో దయ్యమా? అవునయ్యా, రాత్రంతా ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? సరే ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఇంకేంటి చేసేది? అర్జెంట్ గా బంగ్లా అమ్మేయాలి. సార్ బల్పం బలరాం, భూమ్ భాస్కర్. నమస్కారం. నమస్తే సార్. కూర్చోండి. అవును, మొన్నే కదా గృహప్రవేశం చేశారు, అప్పుడే ఇల్లు అమ్మేస్తున్నారేంటి? అబ్బే అదేం లేదండి, ఈ ఇల్లు చాలా లక్కీ ఇల్లు. ఈ ఇంట్లోకి వచ్చాకే అమెరికాలో ఎవరికి రానంత ప్రాజెక్ట్ వరకు మా సార్కి వచ్చింది. అందుకే సడన్ గా ఇల్లు అమ్మేసి అమెరికా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు అమెరికా వెళ్తున్నట్టే మా పార్ట్నర్ కూడా అప్పుడప్పుడు జపాన్ వెళ్తాడు. సేమ్ టు సేమ్ సార్. మనాడు కూడా అప్పుడప్పుడు దుబాయ్ వెళ్తుంటాడు. సార్ ఎంత పెద్దలు కొనుక్కుని ఈ ఇంట్లో ఉండాలని ఎప్పటి నుంచో నా కోరిక సార్. ఇంతకీ బిల్డింగ్ ఎంత అమ్ముతున్నారండి? 5 కోట్లండి. 5 కోట్లు? నేను ముందే చెప్పాను కదా, కోరుకుంటే సరిపోతే కోట్లు కూడా ఉండాలని. సార్ మేము 2 కోట్లు వస్తుందనుకుని వచ్చాం సార్. సార్ 5 కోట్లు అయితే మాత్రం ఇంకో 5 ఏళ్ళు ఆగొస్తాం సార్. పద భాస్కర్ వెళ్దాం. సార్ 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 మీరు కూర్చోండి సార్. అలాగే బ్రోకర్ గారు కూర్చోమన్నారు. సార్ ఈ ఇంట్లో వాచ్మ్యాన్ వెళ్తూ ఈ ఇంట్లో దయ్యాలు నేను పబ్లిసిటీ చేసుకుంటూ వెళ్ళాడు. బహుశా ఈ విషయం వీళ్ళకి తెలియదనుకుంటా. ఇప్పుడు ఈ పార్టీని వదులుకుంటే ఇంకో పార్టీ దొరకడం కష్టం సార్. మరీ 2 కోట్లంటే కనీసం 3 కోట్లైనా. సార్ డబ్బులు ముఖ్యమా ప్రాణం ముఖ్యమా? ఓకే అనండి సార్. సార్ మా సార్కి ఓకే. బలపం భాస్కర్ కేక చెవు కేక. సార్ సార్